హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీ కృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. కాకపోతే ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉందన్నమాట. చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ మనవడిది పెళ్లి కుదిరింది అని. ఎంగేజ్మెంట్కి కావాల్సిన బ్లౌజులు అవన్నీ కుట్టిచ్చేసాను అనమాట. ఇవి వచ్చేసి పెళ్లి కోసం తీసుకున్నవి. అంటే విడిగా నార్మల్గా కట్టుకునే బ్లౌజులు అయితే ఫస్ట్ కుడుతున్నాను. ఇంకా పట్టు చీర వాటి మీద బ్లౌజులు కూడా ఉన్నాయి అన్నమాట కుట్టాల్సినవి. ఏంటంటే పెళ్ళి ఇంకా 10 రోజులు టైం ఉంది. అది కూడా సగం నిర్లక్ష్యం అనమాట. ఈ రేకుల షెడ్లో అస్సలు కూర్చోలేకపోతున్నాం. ఉడుక్కుపోతూ ఉందన్నమాట. ఇంక కొంతసేపు కుట్టడం, పక్కకి వెళ్ళటం, మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ రావటం, మళ్ళీ కుట్టడం అట్లా అవుతూ ఉంది. రేకుల షెడ్లో అస్సలు కూర్చోలేకపోతున్నాం. ఫ్యాన్ తిరుగుతున్నా కూడా చెమటలు పోస్తూనే ఉంటున్నాయి. ఇంక అందుకని చెప్పేసి తప్పదు కదా, కొంతసేపు కుట్టి మళ్ళీ కొంచెం సేపు అలా బయటికి వెళ్ళటం, మళ్ళీ రావటం, కుట్టడం అట్లా చేస్తూ ఉన్నా. ఇంక ఈరోజు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా రోజు అలాగే బద్దకిస్తున్నాను అని చెప్పి ఈరోజు ఎలాగైనా సరే కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి బ్లౌజులోను శారీ ఫాల్స్ అవి కుట్టాను. ఇంకా మా వదిన మోడల్ అదేమీ వేసుకోదనమాట. ఊరికే బ్లౌజు నార్మల్గా కుట్టి ఇలా పైపింగ్ చేశాను. అసలు ఈ పైపింగ్ కూడా వద్దని చెప్పింది. లేదు వదిన, ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు, బాగుంటుంది, పైపింగ్ కూడా లేకపోతే అస్సలు బాగోదు అని చెప్పి ఇంకా నేనే చెప్పాను అనమాట, పైపింగ్ వేద్దాము అని. ఇంకా ఇలా సింపుల్గా బ్లౌజులు అయితే ఇలా కుట్టాను. మా వదినకి ఏంటంటే అలవాట్లేదు కదా, ఎలా ఉంటాయో ఏంటో అని ఒక చిన్న టెన్షన్ అనమాట. లేదు వదిన, చాలా బాగుంటాయి, సింపుల్గా బాగుంటుంది అని చెప్పి ఇంకా ఇలా పైపింగ్ అయితే చేసి కుట్టాను అనమాట. బ్లౌజులు అయితే చాలా బాగా వచ్చినాయి. కొంచెం ఐరన్ చేసి, అంటే హెమ్మింగ్ అయిపోయిన తర్వాత కొంచెం ఐరన్ చేస్తే ఇంకా బాగుంటాయి. ఇంకా బ్లౌజులు కుట్టడం అయిపోయిన తర్వాత హనీది అనమాట ఈ శారీ. ఫాల్ అయితే అంటే కింద అంతా వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత అప్పుడు శారీ లుక్ చూపిస్తానులేండి. ఇంకా ఈ శారీ అయితే ఫాల్ అయితే చేత్తో కుడుతున్నాను అనమాట. మిషన్ మీద పడదు, అంటే కింద వర్క్ వచ్చిందని చెప్పాను కదా, అందుకోసం ఇంకా చేత్తో ఫాల్ అయితే కుడుతున్నా. ఇప్పుడు దాకా రేకుల షెడ్లో కూర్చొని పొయ్యి మీద అన్నం ఉడికినట్టు ఉడికిపోయాను అనమాట. ఇలా బయట చల్లటి గాలి, మనకి చుట్టూతా ఖాళీ ప్లేస్ కాబట్టి మంచి గాలి వస్తుంది అనమాట. బయట అయితే ఇట్లా చల్లటి గాలిలో కూర్చొని పని చేసుకుంటుంటే అసలు ఎంత పని చేసినా కూడా అస్సలు విసుగ్గా అనిపించదు అనమాట. చల్లగా చాలా ప్రశాంతంగా అనిపించింది. బయట ఇట్లా చల్లగా బాగుంది కదా అని చెప్పి మిషన్ కూడా బయట పెట్టి కుట్టుకుందాం అని చెప్పి బయట పెట్టాను అంతకుముందు ఒకసారి. అయితే మనకి బయట గాలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అస్సలు మిషన్ మీద బట్టలే ఉండలేదు, ఎటు ఎటు ఎగిరిపోతున్నాయి అనమాట. మిషన్ మీద కూర్చోవటం, ఆ ముక్కలు ఎగిరిపోతూ ఉంటే మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవటం, ఇంక ఇదే సరిపోతుంది. బయట చల్లగా ఉంటుంది అన్నమాటే కానీ మిషన్ పెట్టి కుట్టుకోవటానికి అయితే అస్సలు వీలవ్వదు, ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంక చేసేదేముంది, ఇంకా రేకుల షెడ్లోనే మిషన్లు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. ఇంకా అయితే ఇంకా శారీ ఫాల్ కూడా కుట్టడం అయిపోయిన తర్వాత, అంటే మొత్తం అవ్వలేదులేండి, సగం అయ్యింది. ఇంక మరీ చీకటి పడిపోతుంది కదా, మళ్ళీ పాసది ఓడవాలి, మళ్ళీ మనం లైట్లు వేసిన తర్వాత ఓడకూడదు కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఇంకా మొత్తం ఊడ్చుకొస్తూ ఉన్నాను. ఇంక ఈ మిషన్ దగ్గర అయితే రోజు మొత్తం సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత శుభ్రం చేసి తలుపులు వేసేస్తాను అనమాట. పొద్దున్నే చూడటానికి కొంచెం నీట్గా ఉంటుంది కదా, అందుకని రోజు సాయంత్రం పూట నైటు పడుకోబోయేటప్పుడు మిషను ఇంక ఈ రోజుకి అయిపోయింది కుట్టడం అనుకున్నప్పుడు మొత్తం శుభ్రం చేసుకుంటాను. ఇంక ఇదంతా శుభ్రం చేసి బయటంతా ఊడ్చేసి ఇంక ఇంట్లో పనులన్నీ, ఇంకా రెగ్యులర్గా మనం చేసుకునే పనులన్నీ మళ్ళీ సాయంత్రం అంటే ఇంకా వంట చేసుకోవటం, గిన్నెలు కడుక్కోవటం ఇవన్నీ ఉంటాయి కదా. ఇంక ఈ పనులు అయితే మొదలుపెట్టాను. ఈ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు పొద్దున పూట కుట్టిన బ్లౌజులు ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా హెమ్మింగ్ చేయాలన్నమాట. నాకు ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇది ఒక ఇబ్బంది అయిపోయిందండి. అంతకుముందు మేము వేరే చాటు ఉన్నప్పుడైతే నాకు బ్లౌజులకి హెమ్మింగ్ చేయటానికి వేరే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత అస్సలు హెమ్మింగ్ చేసేవాళ్ళే దొరకట్లేదు. నాకు బ్లౌజులు ఎన్నైనా కుట్టగలుగుతాను కానీ హెమ్మింగ్ చేయాలంటే మహా తలనొప్పి అనమాట. ఎందుకో తెలీదు, అంటే ఒక బ్లౌజ్ హెమ్మింగ్ చేసేలోపు ఇంకో బ్లౌజ్ కుట్టొచ్చు అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత టైం పట్టిద్ది, అంటే ఫాస్ట్గా చేయలేను, అది ఎందుకో తెలీదు, ఫస్ట్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. అయితే ఇంక ఈరోజు అయితే కొన్ని మొక్కలు పెట్టుకున్నాను. ఈ కుండీలు ఉన్నాయి చూసారా,
ఇవైతే మనకి గేదెలకి బలానికి పోసే మందులకి వస్తాయి అన్నమాట డబ్బాలు. అవి మూతులు కట్ చేసి ఇంకిట్లా పెయింట్ వేసి రెడ్ కలర్ అంటే మెరూన్ కలర్ పెయింట్ వేసాను ఫస్ట్. తర్వాత వైట్ కలర్ పెయింట్తో ముగ్గులేసాను. మన ఛానల్లో షార్ట్ వీడియో పెట్టినట్టు గుర్తు అనమాట నాకు ఈ డబ్బాలు తయారు చేసినప్పుడు. ఇంకా వాటిల్లో అంతకుముందు చామంతి మొక్కలు పెట్టాం కదా, అవైతే 2 మొక్కలే బతికినాయి, మిగతా అన్నీ చచ్చిపోయినాయి అనమాట. అప్పుడు ఎందుకనో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ తీసుకురాగానే పెట్టడానికి కుదరలేదు. 2వ రోజు 3వ రోజు పెట్టాము. ఇంకా అందువల్ల ఏమో కానీ ఇంకా అవన్నీ చచ్చిపోయినాయి అనమాట. ఇంకా డబ్బాలు అలాగే ఉండిపోయినాయి. అయితే ఇంక ఇప్పుడు కొన్ని రకాల మొక్కలైతే దీంట్లో పెడుతున్నా. కొంచెం మనకి బయట వాకిట్లో పెట్టుకోవటానికి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కొంచెం అందంగా పెట్టుకోవడానికి బాగుంటాయి కదా ఈ డబ్బాలు అయితే. అందుకోసం వీటిల్లో అంటే పెద్ద పెద్ద మొక్కలేమి దీంట్లో రావన్నమాట, డబ్బాలు చిన్నవి కదా. ఇంకా అందుకోసం సింపుల్గా అంటే 2 రోజులకు ఒకసారి వాటర్ పోసినా కూడా బాగానే ఉంటాయి అనుకున్న మొక్కలు, క్రోటన్ మొక్కలు లాంటివి పెడుతున్నాను అనమాట. ఇంక ఈ మొక్కలన్నీ పెట్టుకుంటా ఉన్నాను ఈరోజైతే. నాకు ఏ పని చేసినా హ్యాపీగా అనిపించదు కానీ ఈ మొక్కల దగ్గర కూర్చుంటే మాత్రం చెప్పలేనంత హ్యాపీ అనిపించింది. మొక్కలు పెట్టుకోవటం ఒకటి, కూరగాయలు కాయించుకోవటం, పూల మొక్కలు పెంచుకోవటం చాలా మంచిగా అనిపించింది నాకు. మొక్కల్లో ఎంతసేపు ఉన్నా కూడా అస్సలు టైమే తెలియదు అనమాట, అంత హ్యాపీగా అనిపించింది. ఇంక ఈ మొక్కలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ అయితే పొయ్యాలి. ఆల్రెడీ మట్టి నానిద్దని చెప్పి కొంచెం వాటర్ పోసానులేండి. ఇంకా మొక్కలు పెట్టడం అయితే అయిపోయింది. అయితే మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. అసలు వీడియోస్ ఎలా ఉంటున్నాయో కనీసం మీ అభిప్రాయం అన్నా చెప్తే నాకు కూడా తెలిసిద్ది కదా. అస్సలు సపోర్ట్ చేయటం లేదు. వీడియో చూసి లాస్ట్ వరకు ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడిద్ది. ప్రతి వీడియోలో చెప్తున్నాను, మీరిచ్చే లైక్ మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వటానికి, వీడియోస్ ఎక్కువ మంది చూడటానికి రీచ్ అవుతుంది అనమాట. అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా అండి? ఇంకా మొక్కలు పెట్టడం అయిపోయింది. ప్రస్తుతానికైతే ఈ మొక్కల్ని అంటే ఈ డబ్బాల్ని ఇక్కడ పెడుతున్నాను అనమాట, ట్యాప్ దగ్గర. వాటర్ పోయటానికి ఈజీగా ఉంటుంది కదా. కొంచెం 2 రోజులు ఉన్న తర్వాత నేను ఎక్కడైతే పెట్టాలి అని అనుకుంటున్నానో ఇంకా అక్కడికైతే మారుస్తా. ప్రస్తుతానికైతే ఇక్కడ పెడుతున్నాను. అదొకటి ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా డబ్బాలకి పైన అంతా మట్టి అయిందనమాట, నల్ల మట్టి కదా, కొంచెం బంక బంకగా ఉంటుంది. కొంచెం 2 రోజులు ఇక్కడ ఉంచి వాటర్ పోస్తే ఆ మట్టి అంతా పోయిద్ది కదా, శుభ్రంగా నీట్గా కడిగి నేను ఎక్కడైతే పెట్టుకోవాలి అనుకుంటున్నానో అక్కడికైతే మారుస్తా. ఇంకా ఇక్కడ నేను నీళ్లు పోస్తున్నాను కదా, ఇదైతే భలే అనిపిస్తుందండి. క్రోటన్ మొక్కే, అంటే నాకు పేరు తెలియదు కానీ చిన్న చిన్న ఆకులతో భలే అందంగా అనిపించింది. కొన్ని క్రోటన్ మొక్కలు ఎందుకో తెలియదు కానీ పూలు పూసినా పుయ్యకపోయినా భలే అందంగా అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడంటే ఏంటో ఈ క్రోటన్ మొక్కలు ఇవన్నీ పెట్టుకుంటున్నాం కానీ మేము చిన్నపిల్లలప్పుడు అసలు ఈ క్రోటన్ మొక్కలు అంటే ఏంటో కూడా తెలియదు. ఎంతసేపు మల్లి చెట్లు, సన్నజాజి చెట్లు, మందార మొక్కలు, గులాబీ మొక్కలు కూడా చాలా తక్కువగా ఉండేవి. ఇంకా అవే నందివర్ధన అంటే గరుడు వర్ధన అలాంటి చెట్లు ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. అవి చెట్లు పెద్దవి అవుతాయి. గన్నేరు పువ్వు చెట్లు కానీ అవన్నీ పూలు పూయటం కూడా ఎక్కువ, చక్కగా దేవుడికి పెట్టుకోవడానికి కూడా భలే ఉపయోగపడేవి. ఇప్పుడు అంత అంటే అప్పుడు ఖాళీ ప్లేస్లు ఎక్కువ, ఇంటి చుట్టూత ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు కట్టుకునేవాళ్ళు అనమాట. మొక్కలు అవి పెట్టుకోవడానికైనా, ఏదైనా ఫంక్షన్లు చేసుకోవడానికైనా, అట్లా మనుషులు చుట్టాలు వచ్చి ఉండటానికైనా బాగుంటుంది అన్నట్టుగా అట్లా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడంటే కళ్యాణ మండపాలు వచ్చినాయి, చుట్టాలు కూడా వచ్చి 2 రోజులు ఉండేవాళ్ళే ఉండలేదు. ఇప్పుడు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా మొక్కలు కూడా సింపుల్గా కుండీల్లో పెంచుకునేటట్టుగా పెట్టుకుంటున్నారు. అప్పుడు ఖాళీ ప్లేస్లు ఎక్కువ ఉండేవి, పూల మొక్కలు కూడా ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. అంటే పెద్ద పెద్ద చెట్లు అయ్యి పెట్టుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి కదా. నేను మీతో మాట్లాడేటప్పుడు ఏదన్నా నా చిన్నప్పుడు విషయాలు ఏదైనా చెప్పాను అనుకోండి, నన్ను 2-3 అడిగారు అనమాట, నువ్వేదో పురాతన కాలంలో పుట్టిందల్లాగా అప్పుడు అని చెబుతావేంటి అని అట్లా నవ్వుతా ఉన్నారు. అంతే కదా, నేను చిన్నప్పుడు వాతావరణం వేరు, ఇప్పుడు వాతావరణం వేరు. మా పిల్లలు పెద్దళ్ళు అయిన తర్వాత అప్పుడు ఇంకా మారిపోతూ ఉంటుంది కదా. ఎప్పుడప్పుడే ఇంకా చిన్నప్పుడు అన్నీ జరిగినాయన్నీ నాకు అట్లా గుర్తొస్తూ ఉన్నప్పుడల్లా మీకు చెప్తూ ఉంటాను.
దానికి వయసుతో సంబంధం ఏముంది? మన అనుభవాలు మన పిల్లలకి, ముందు తరాలకి మంచైనా చెడైనా చెప్తా ఉండాలి. చెప్తేనే వాళ్ళకి కూడా అర్థమవుద్ది కదా! పిల్లలు మనలాగా అంటే మన మనస్తత్వంలాగా, మనలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన చిన్నప్పుడు జరిగిన విషయాలు పిల్లలకు కూడా చెప్పాలి. కష్టమైనా, సుఖమైనా, మంచైనా, చెడైనా ఎప్పుడైతే మన పిల్లలకి చెప్తామో అప్పుడే వాళ్ళకి కూడా మంచి, చెడు తెలుస్తూ ఉంటది. నాకైతే అలాగే అనిపిచ్చిద్ది. అందుకే మా పిల్లలకి ఎప్పుడు చెప్తా ఉంటాను. ఓకేనా అండి? ఇదండి ఈరోజు